మై ఛానల్ ఫన్ విత్ యశు వర్షిత్. సో ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే భద్రాచలం అయితే వెళ్తున్నాం అనమాట. సో ఒక బ్లాగ్ తీద్దామని అయితే డిసైడ్ అవుతాం అనమాట. సో వీఆర్ గోయింగ్ టు భద్రాచలం చెప్పేసి. సో ఇక ఇలా వెళ్తాం అనుకున్నాం. ఇట్ ఈస్ రైనింగ్ అంటే ఇంకా ఎవరం రెడీ కాలేదు, బస్సు కూడా రాలేదు అనుకోండి. బట్ ఇట్స్ రైనింగ్ ఫుల్. చాలా వర్షం పడుతుంది, చల్లగా ఉంది, చాలా కూల్గా వర్షం పడుతుంది. ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం చూపిస్తే ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి. దిస్ ప్రిన్సీ హాయ్ చెప్పు. హాయ్ గైస్. సో కింద అమ్మ వాళ్ళ ఓనర్స్ వాళ్ళ అన్నమాట అనమాట. సో చూపిస్తా. హాయ్ గుడ్డక్క. చూసినది ఏం కాదు, ఎట్లనే తీస్తా వీడియో. ఆడికి బాగున్నావు అక్క, ఏం కాదు, బాగుంది కదా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. సో దిస్ ఇస్ స్వప్న పెద్ద మమ్మీ. లోపల రొట్టెలు చేస్తుంది, కుకింగ్ చేస్తుంది అనమాట. అయితే వర్షం పడుతుంది, ఉబ్బరిస్తుంది, బయట ఫుల్ కాలుతుంది కిచెన్ లా. హాయ్. కిచెన్ లో చాలా ఏమంటారు వేడిగా ఉంటుంది. దిస్ గుడ్డక్క అండ్ వైశక్క ఇస్ కమింగ్. అంటే గుడ్డక్క అని చెప్తే మీకు నచ్చదు గైస్. సో విల్ కాల్ నిహారిక. ఓకే. ఇగో మస్తు వర్షం పడుతుంది గాయస్. నౌ దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఇన్ ద రామంతాపూర్. వర్షం పడుతుంది గాయస్. మీ దగ్గర వర్షం పడితే కింద కామెంట్ చేయండి. దిస్ ఇస్ నానన్న, డిసైడ్ నానన్న. కనిపిస్తలేదు నానన్న. ఓయ్ నానన్న, ఓయ్ బయటికి రా. హాయ్ చెప్తురా. చీకటి ఉందిరా, కరెంట్ పోయింది. అయ్యా ఏ బరణ, ఇక బరణ చూపిద్దాం అనేసి అనుకున్నాను, బయటికి రాలేదు. దిస్ ఇస్ బరణ. హాయ్ గైస్ చెప్పు. సో ఇప్పుడైతే నేను ఒకసారి బాల్కనీలో చూపిస్తా ఎలా ఉందో సిచ్యువేషన్. చూడండి, మొత్తం వాటర్. నా ఫోన్ అయితే వాటర్తో దాచిపోతుంది. చూడండి ఎలా వర్షం పడుతుంది ఇక్కడ మొత్తం ఫ్లోయింగ్. మేమైతే భద్రాచలం వెళ్తున్నాము. అయితే బస్సులో ఏమి కాదు కదా. సో వీఆర్ గోయింగ్ ఇన్ ద బస్. సో బస్సు ఇంకా రాలేదు. అంటే మేము రెడీ అయిపోయే వరకు, బస్సు వచ్చే వరకు తగ్గిపోతుందిలే వర్షం అనేసి అనుకుంటున్నాం. చూడండి చాలా పడుతుంది వర్షం అసలు. ఓ మై గాడ్. ఫ్లో చూడండి ఒకసారి. ఇదంతా ఇది జస్ట్ రామంతపూర్లో అనమాట. మీ ఏరియాలో ఒకవేళ పడితే కామెంట్ చేయండి గైస్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లో కూడా ఇంత వర్షమా, రైనీ సీజన్లో అస్సలు పడలేదు కదా వర్షం అయితే. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ రామంతపూర్. ఇట్స్ సో కూల్ గైస్. అబ్బా చల్లగా ఉందన్నమాట మొత్తం. రెయిన్ పడి ఇక్కడ చెట్టు ఉంది కదా, వేప చెట్టు వల్ల ఇంకా గాలి వస్తుంది. వర్షం పడుతుంది కాబట్టి ఇంకా గాలి వస్తుంది ఎక్కువ కదా. నా ఇష్టం. ఇగో బనానా ఎప్పుడు అట్లనే చేస్తారు గైస్. అదే ఇది అది అనుకుంటా. ఇది బనానా. సో మొత్తం బాగా పడుతుంది. సరే భద్రాచలం వెళ్ళాలని చెప్పేసి నేను హెయిర్ బాత్ అయితే చేస్తానమాట. కింద అంతా వాటర్ కూడా ఉంది. ఇది స్నానన్న. మమ్మీ చెప్తా ఇప్పుడు నేను దడుస్తా అనుకుంటా. నేను దడుస్తే మమ్మీ చెప్తాను కలిసి. కరెంటు పోయింది ఇక్కడ. దిస్ ఇస్ ద సిచ్యువేషన్ నౌ. ఓ గైస్ జస్ట్ బనానా ఆడుకుంటుంది. బనానా ఏమో చేస్తుంది గైస్. సో సీ యూ దేర్. సో గాయస్ ఇంకా అయితే మేమైతే బయలుదేరిపోయామన్నమాట. ఇవైతే వెళ్ళే ముందు దిగిన ఫొటోస్. సో మేము యాక్చువల్లీ వర్షం వల్ల అండ్ కొంచెం లేట్ అవ్వడం వల్ల కొన్ని రీజన్స్ వల్ల అయితే మాకు లేట్ అయిందనమాట. 8 o'clock అట్లా అయితే వెళ్ళాము ఇక్కడ నుంచి. మళ్ళీ బస్లో అయితే నేను వీడియో అయితే తీసాను అనమాట, అందరు మా ఫ్యామిలీ మెంబర్స్ చూపించుకుంటూ. సో ఇప్పుడైతే ఆ వీడియో ఒకసారి చూపిస్తాను మీకు. సో గైస్ నౌ వి ఆర్ ఇన్ ద బస్. ఇప్పుడైతే బస్ అయితే ఎక్కేసాం అనమాట. సో
ఇంకా బస్ అయితే లేట్ ఉందన్నమాట. సో మా అక్క వాళ్ళు కూడా ట్రాఫిక్లో స్టక్ అయిపోయారు వచ్చే వరకు అవన్నీ రాలేకపోయారు. సో వీఆర్ లేట్ అండ్ ఆయన కూడా ఫుల్ ఆఫ్ బస్, చాలా బాగుంది బస్. అండ్ పప్పా వర్షిప్ మీకు అందరినీ చూపిస్తాను. గో త్రూ టు ద బస్. దిస్ వర్షక గుడ్డక ఈజ్ వాషింగ్ హ్యాండ్స్. గుడ్డకి ఇప్పుడు అన్నం తినేదన్నమాట. సో దిస్ గుడ్డక. ఇప్పుడు అదే పోయి చేస్తాను. అవును. గో ఫ్రెండ్ అండ్ మీట్ ఆల్ అందరినీ చేపిస్తా అంట. కదా బాబు రావాల్సి వచ్చింది. అరే అయ్యప్పురి తేలేదని హట్ అయింది గైస్. సడన్గా అటు వెళ్ళిపోయినా, అందుకే బ్రేక్ చూస్తారు. పెద్ద మెట్లని చూపిస్తా గైస్ రేపు. సో దిస్ ఇస్ ఫుల్ ఆఫ్. సో ఇవైతే బస్సులో ముందైన ఫొటోస్ అనమాట. సో చాలా అయితే ఎంజాయ్ చేసాం బస్సులో, డ్యాన్స్ అవన్నీ అయితే చేసాం. సో డ్యాన్స్ వీడియోస్ అయితే చాలా ఎంజాయ్ అయితే చేస్తాం అనమాట. సో డ్యాన్స్ వీడియోస్ అయితే వేరే ఫోన్లో ఉండే అనమాట. సో ఆ ఫోన్ అవైలబుల్ లేదని చెప్పేసి అయితే నేనైతే అది పెట్టలేకపోతున్నా. సో గాయస్ ఇంకా ఇదైతే భద్రాచలం టెంపుల్ దగ్గర అనమాట. అక్కడైతే ఫొటోస్ అయితే దిగాము నేను ఇంకా మమ్మీ. ఇదిగోండి, ఇది మా గుడ్డక్క తీసింది అనమాట. సో వాట్ ఎ నైస్ పిక్ రైట్. సో దిస్ ఇస్ నిహారిక సిస్టర్, అంటే గుడ్డక్క అన్నా కదా ఇందాక, ఏమైనా అనమాట. సో మంచిగా అందరం కలిసి ఒక ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఫుల్ ఎంజాయ్ అయితే సో ఇంకా చాలా అయితే ఎంజాయ్ చేస్తాం అనమాట. ఒక్కొక్క ఎడిటింగ్ చేస్తుంటే ఫస్ట్ డిస్టర్బ్ చేస్తాడు మనండి. సో డోంట్ కేర్ హిమ్. యాక్చువల్లీ మర్చిపోయాను, మేము గోదావరి దగ్గర కూడా స్నానం అయితే వేసాం అనమాట. చాలా బాగుండే. అండ్ ఇవి మళ్ళీ భద్రాచలంలో అనమాట. సో గాయస్ యాక్చువల్లీ మేము పర్ణశాల కూడా వెళ్ళామన్నమాట. బట్ అక్కడైతే వీడియో అయితే నేను తీయలేకపోయాను. అండ్ అక్కడ ఫోన్ అలౌ లేదనమాట. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఫోన్ అలౌ చేయరు కాబట్టి ఇంకా నేనైతే వీడియో అయితే తీయలేకపోయాను పర్ణశాలలో. సో అందుకే వీడియో బదులు I kept photos and talking with you guys. సో ఇదన్నమాట మమ్మీని స్మాల్ భద్రాచలం బ్లాగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మీకు చెప్పాను కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు